నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులకు సీఎం శ్రీకారం. జేఎస్డబ్ల్యూ ప్లాంట్తో ఏపీ ఉక్కు రాష్ట్రంగా తయారవుతుందని వెల్లడి. మొన్న మావిగన్, నిన్న విజయవాడ, రేపేమంటారో? రాజధానిపై జగన్ విన్యాసాలకు చంద్రబాబు చురకలు. రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన పవన్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై వివరణ. కాసేపట్లో మచిలీపట్నం కోర్టుకు యూట్యూబర్ ప్రశ్నారావణ్. పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో హాజరుపరచనున్న పోలీసులు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీపై ఆర్ఎస్ఎస్ విచారం. కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని వెల్లడి. సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాకు కేంద్రం మరోసారి నోటీసులు. ఇన్స్టాలో బాలికలపై లైంగిక వేధింపుల కంటెంట్పై ఆగ్రహం. పాకిస్తాన్లో ఘోర ప్రమాదం. బస్సు లోయలో పడి 40 మంది దుర్మరణం. కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంతో రాయలసీమలో నవశకం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. రాళ్లసీమగా ముద్రపడిన ఈ ప్రాంతం కూటమి పాలనలో అనేక రకాల పరిశ్రమల రాకతో రతనాల సీమగా మారుతోందన్నారు. 24 నెలల్లో పనులు పూర్తి చేసి 2028 జూలై 3న మళ్లీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వస్తానని స్పష్టం చేశారు. రాజధానిపై జగన్ చేస్తున్న విన్యాసాలపై చంద్రబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. దశాబ్దాల కలగా ఉండి కేవలం శంకుస్థాపనకే పరిమితమైన రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పనులకు శ్రీకారం చుట్టారు. 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ 2 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో 4,500 కోట్లతో 1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూనిట్ నిర్మిస్తారు. 2 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే తొలి దశ ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడితో మరో మిలియన్ టన్నుల సామర్థ్యానికి ప్లాంటును విస్తరిస్తారు. అప్పుడు మరో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ఉక్కు పరిశ్రమపై గతంలో జగన్ చేసిన నాటకాల్ని చంద్రబాబు ఎండగట్టారు. ప్లాంట్ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు, సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు, 36,700 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. రాజధానిపై రోజుకో మాట మాట్లాడుతున్న జగన్ తీరుపై సీఎం చంద్రబాబు వాగ్బాణాలు సంధించారు. నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. ఈ రోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని
రాజకీయంగా దశాబ్దాలుగా అండగా నిలిచిన కడప జిల్లా ప్రజలను వైఎస్ కుటుంబం దగా చేసిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విమర్శించారు. ఎందుకంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబానికి బానిసలుగా ఉండాలని మాత్రమే వారు కోరుకున్నారు. కానీ రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. రాయలసీమలో ప్రజల్లో చైతన్యం రావడానికి వీలు లేదు. నువ్వు గాని నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో నాయకత్వంలో ఈవేళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లాతో పాటు ఈ ప్రాంతమంతా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. बेलारी स्टील प्लांट से भी इस प्लांट को बड़ा बनाना है, ये उन्होंने मुझे कहा. स्टील प्लांट से न केवल इस एरिया की तरक्की होगी बल्कि जितने भी यहाँ पर हमारे यंगस्टर्स हैं, जो लड़के लड़कियां जो भी यहाँ पर यंग लोग हैं, उनको यहाँ पर काम करने का एक बहुत अच्छा मौका मिलेगा. సున్నపురాళ్లపల్లి నుంచి విజయనగరం జిల్లా ఎస్కోట మండలం చీడిపాలెం వద్ద 535 కోట్లతో నిర్మించిన జిందాల్ పారిశ్రామిక పార్కును సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. 1,00,000 కోట్లతో ఆగస్టు 15లోగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని సీఎం వెల్లడించారు. గతంలో ఓబులాపురం గనుల పేరు చెప్పి దోపిడీ చేసి ఐరన్ ఓర్ను విదేశాలకు పంపిన వారిని మర్చిపోవద్దని చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఎవరు నిజమైన సీమబిడ్డలో గుర్తించాలని కోరారు. నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్పై పరోక్షంగా మండిపడ్డ చంద్రబాబు అలాంటి వారిని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారంతో రాయలసీమ ప్రజల కళ నెరవేరబోతోందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ప్రజలకు జగన్ వెన్నుపోటు పొడవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదినారాయణ అభిప్రాయపడ్డారు. ఆ యొక్క పక్కనే ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక విషయంలో మనల్ని రెచ్చగొట్టే అంశం. మొన్న ఫస్ట్ అమరావతిని ఒప్పుకుంటాడు, ఆ తర్వాత అమరావతి వద్దు 3 రాజధానులు అంటాడు. లేదు ఇప్పుడు గన్ను జగను మావిగన్ అంటాడు. ఈ మావిగన్ అనే పదానికి మొన్ననే ఛాలెంజ్ చేసి చెప్పినాడు, మన అమరావతికి ఓటేస్తారా ఆ మావిగన్ ఓటేస్తారా. ఫస్ట్ ఏమో కత్తిపోటు, రెండోదేమో వివేకాంతరెడ్డి పోటు, వాళ్ళ అవినాష్ రెడ్డికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మకు గుండెపోటు కర్నూలులో, నాలుగోది ఎలక్షన్ల సందర్భంగా రేపపోటు, ఇప్పుడు చెప్పే పోటు వెన్నుపోటు. నువ్వు పొడిచేది పోటు, నువ్వు వెన్నుపోటు పొడుస్తానే ఉంటావు ఈ ప్రజలకు. నేను బటన్ నొక్కినా అంటే నువ్వు బటర్ తినేది మా వాళ్ళకందరికీ తెలియదా. బటర్ తిన్నావు, బటర్ మిల్క్ పోసినావు, అయ్యి నీళ్లు పోసి. ఇది ఎవరికి తెలియదు నీ రాజకీయం. కొత్త పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు మెరుగవడమే కాకుండా వ్యవసాయం పూర్తిగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టే పెట్టుబడులకు కూటమి ప్రభుత్వం హామీగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఏబీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించారు. సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాజమాన్యం వేగంగా నిర్మాణం పూర్తి చేసి యూనిట్ను ప్రారంభించిందని చంద్రబాబు అభినందించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,400 మందికి ఉపాధి కలగడమే కాకుండా చాలా మంది పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకునేందుకు అవకాశం వస్తుందని సీఎం చెప్పారు. రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. I am very happy to hear this is the biggest processing plant in India. I really compliment and congratulate them. Employment here 1,400, direct 700, indirect 700, and creates market opportunities for local poultry farmers, and farmers can tie up with the unit for better price and also assured sales. Generates income opportunities in feed supply, transport and other related activities. So many farms will come. We are working a project for viability and sustainability of a farmer. If you do 10,000 birds continuously, what is the investment, what is the profitability, operational cost, capital cost, everything will calculate. Your investment will be safe. If you invest here, technology they will support, buyback will be there, and also further backward integration also they are going to work with the farmer. Even marketing to start with in India, everything will go right. They are going to export. This is a big group. I am very happy. First day I met them. I am totally impressed. Within no time, they completed the building
and also they are ready for operations. I really appreciate the management and also family members of ABIS. They have done extraordinary work. లోక్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వ్యక్తిత్వ హననం, రెచ్చగొట్టే ప్రసంగాల గురించి గవర్నర్కు ఆయన తెలియజేశారు. ఈగల్ ఐజీ రవికృష్ణ తనకు ఇచ్చిన రిపోర్టును గవర్నర్కు పవన్ అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు గవర్నర్కు వివరించారు. ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకునే విషయానికి సంబంధించి గవర్నర్తో చర్చించారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం అతన్ని విచారించిన మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పీఎస్లో ప్రశ్న రావణ్ ఉన్నారని తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపేందుకు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా బారికేడ్లను తోసుకుని మరీ స్టేషన్ వద్దకు వచ్చారు. గోడలు దూకి స్టేషన్లోకి వెళ్లి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రావణ్ తరపు న్యాయవాదులు స్టేషన్ వద్దకు రావడంతో జన సైనికులు ఆందోళనకు దిగారు. కొంతసేపటికి జనసేన నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పీఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అనంతరం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి యూట్యూబర్ రావణ్ను తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. వైసీపీ హయాంలో ఇరిగేషన్ రంగాన్ని పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాకే గాడిన పెట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద కృష్ణానదిపై కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకం మరమ్మతు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం మరమ్మతులకు 15 కోట్లు మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో రూపాయి నిధులు కూడా కేటాయించకపోవడం వల్లే ఈ పథకం పూర్తిగా మూలకు చేరిందన్నారు. రిజర్వాయర్లు వందల వేల కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో మెయింటెనెన్స్ కోసం 5 సంవత్సరాలకి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము మెయింటెనెన్స్ కి ఈ 2 సంవత్సరాల్లోనే 1216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మీ అందరికీ అర్థమవుతుంది. విజయనగరం జిల్లా గంట్యాడలో గొర్రెపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ పంటకు హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సాగునీటిని విడుదల చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి నీటిని వదిలారు. కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ప్రజా ప్రతినిధులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్న కడపకు చెందిన నెల్లూరు రెడ్డయ్య 6 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కడపలోని నాగరాజుపేటలో రెడ్డయ్య నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మహిళల వసతి గృహంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. నెల్లూరు రెడ్డయ్య అనతి కాలంలోనే పలు వసతి గృహాలను ఏర్పాటు చేయడంతో పాటు పలు హోటల్స్ ను నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో దస్త్రాలన్నింటినీ పరిశీలించి కీలకమైన పత్రాలను జప్తు చేశారు. ఆయన బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేపట్టారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. రెడ్డయ్య భార్య, పిల్లలను బయటికి పంపకుండా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఘటన హిందూ సమాజంతో పాటు కోట్లాది రామభక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన దర్యాప్తులో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ దురదృష్టకర ఘటనను అడ్డుపెట్టుకుని హిందూ ధర్మాన్ని కించపరిచేందుకు కొందరు హిందూ జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో హిందూ సమాజమంతా అత్యంత సహనంతో వ్యవహరించి అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టిందని దత్తాత్రేయ హోసబలే గుర్తు చేశారు. రామభక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ట్రస్ట్ తమ నిర్వహణ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ, పవిత్రమైన వాతావరణం ద్వారా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని హోసబలే ఆకాంక్షించారు. राम जन्मभूमि पर निर्मित भव्य मंदिर पीढ़ियों के संघर्ष और करोड़ों राम भक्तों के समर्पण, त्याग एवं बलिदान के कारण संपूर्ण हिंदू समाज के लिए श्रद्धा, आस्था और भक्ति का केंद्र बना है. अयोध्या में श्री रामलला मंदिर में रखे हुए दान पात्रों में जमा राशि की चोरी की दुर्भाग्यपूर्ण घटना से समूचे समाज और राम भक्तों को भावना एवं श्रद्धा को आघात पहुंचा है तथा इस घटना से हम सभी आहत हैं. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यास के आग्रह पूर्वक निवेदन पर उत्तर प्रदेश सरकार ने विशेष जांच दल का गठन कर उसकी अनुशंसा पर कानूनी प्रक्रिया प्रारंभ की है. जांच में जो भी दोषी पाए जाएंगे उन्हें कठोर दंड हो यह सुनिश्चित करना आवश्यक है. చిన్నారులపై లైంగిక వేధింపుల ప్రకటనలు, సైబర్ మోసాల ముప్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం మెటాపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే వారంలో మెటాకు కేంద్రం వరుసగా 2 సార్లు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బాలబాలికలపై లైంగిక వేధింపుల కంటెంట్ను ప్రోత్సహించే విధంగా ఇన్స్టాగ్రామ్లో వస్తున్న ప్రకటనల వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు మెటా సంస్థకు సమన్లు జారీ చేయాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ వివాదాస్పద ప్రకటనలపై మెటా నుంచి పూర్తి వివరణ కోరారు. అంతకుముందు వాట్సాప్లో కొత్త యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఒకరి పేరుతో మరొకరు మోసాలకు పాల్పడే ముప్పు భారీగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సంతృప్తికరమైన సంప్రదింపులు జరిగే వరకు సదరు ఫీచర్ను నిలిపివేయాలని వాట్సాప్ను ఆదేశించింది. దేశంలో మరోసారి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు చెందిన 8 మంది అనుమానిత ఉగ్రవాదులను అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్లో క్రియాశీల ఉగ్ర నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. అరెస్టైన వారిలో 18, 19 ఏళ్ల యువకులు కూడా ఉన్నారు. గుజరాత్లోని వివిధ జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 8 మందిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకుంది. వీరిలో 7గురిని గుజరాత్లోనే అరెస్టు చేయగా ఒకరిని మధ్యప్రదేశ్లో పట్టుకున్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తరపున పనిచేస్తూ గుజరాత్లో యువతను ఆకర్షించడం, నిధులు సేకరించడం, ఉగ్ర నెట్వర్క్ను బలోపేతం చేయడం వీరి ప్రధాన లక్ష్యమని విచారణలో తేలింది. అరెస్టైన 8 మందిపై అధికారులు అత్యంత కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో ఏటీఎస్ అధికారులు నిందితులను సుదీర్ఘంగా విచారిస్తున్నారు. పాకిస్తాన్లో జరిగిన ఘోర ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్లోని క్వెట్టా నగరం నుంచి పెషావర్ వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకోగానే ఈ ప్రమాదం సంభవించింది. పర్వత ప్రాంతంలోని ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు బ్రేకులు విఫలం కావడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు పక్కనే ఉన్న లోతైన లోయలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో 40 మంది మరణించగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారని బలూచిస్తాన్ అధికారులు ధృవీకరించారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. ఈ ఘోర ప్రమాదంపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. वो मडी दा कधी सलो रातला मुसर पागो किंवा फिमेल दा हो पिंजा आला तो हो वो दा कधी
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇజ్రాయెల్ దాడుల ముప్పు వెంటాడుతోంది. 4 నెలల తర్వాత నిర్వహిస్తున్న దివంగత ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు సుప్రీం లీడర్ మొస్తఫా హాజరు కావడం లేదు. భద్రతా కారణాలతోనే తండ్రి అంత్యక్రియలకు ఆయన దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల పాటు ఇరాన్ను పాలించిన మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రేపటి నుంచి 6 రోజుల పాటు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే తండ్రి అంత్యక్రియలకు ఆయన కుమారుడు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హాజరు కావడం లేదని తెలుస్తోంది. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇజ్రాయెల్ నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా తండ్రి అంత్యక్రియలకు ఆయన హాజరు కావడం లేదని మొజ్తబా భారత ప్రతినిధి అయతుల్లా హకీం ఎలాహీ మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఆయన అంత్యక్రియలు రేపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రారంభం కానున్నాయి. జులై 7న పవిత్ర నగరం ఖోమ్లో ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం జులై 9న ఖమేనీ స్వస్థలం మషాద్లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. 6 రోజుల పాటు సాగే ఖమేనీ అంత్యక్రియల్లో దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజలు పాల్గొంటారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వ్యాప్తంగా ఇప్పటికే దివంగత ఖమేనీ చిత్రాలతో భారీ పోస్టర్లు, బిల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ న్యాయశాస్త్రం ప్రకారం ఎవరైనా మరణిస్తే వీలైనంత త్వరగా లేదా 24 గంటల్లోపు ఖననం చేయాలి. కానీ యుద్ధం కారణంగా ఖమేనీ అంత్యక్రియలు దాదాపు 4 నెలలకు పైగా ఆలస్యమయ్యాయి. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన నేత దాడికి యత్నించారు. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కోసం ఏలూరులోని జనసేన కార్యాలయానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శ్రేణులతో తరలి వెళ్లారు. ఏలూరు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జనసేన పార్టీ నేతలు 2 వర్గాలుగా విడిపోయి వేరువేరుగా దరఖాస్తులను ఎంపిక కమిటీకి అందజేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దరఖాస్తు ప్రక్రియ ముగించుకుని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా ఓ జనసేన నేత ఆయనపైకి దూసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల కోసం ఎమ్మెల్యే బాలరాజు వర్గం, మరో సీనియర్ నేత వర్గం మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. పార్టీలో కొందరు పెత్తందారులు పనిచేయనివ్వడం లేదని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆరోపించారు. తన ఎదుగుదలను చూసి వారవలేక కుట్రలు చేస్తున్నారని అన్నారు. క్రితం జరిగినటువంటి మీటింగ్లు కూడా ఏ నాయకుడికి కూడా సమాచారం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏదైతే తమ మాట వినేటువంటి నాయకులు, తమ ఏదైతే చెప్తే చేసే నాయకులకు మాత్రం పదవి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ నా దగ్గరికి వచ్చి బాధపడినటువంటి సందర్భంలో నేను వారికి ఒకటే మాట ఇచ్చాను. ఏదైతే అప్లికేషన్ ఇవ్వడానికి నేను కూడా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్లి నేను అప్లికేషన్ ఇస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి జన సైనికుల కోసం ఈరోజు నన్ను గెలిపించినటువంటి జన సైనికుల కోసం ఈరోజు నేను ఏలూరు రావడం జరిగింది. అదే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా 100% గెలిపించి ఇస్తామని ఆయన పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని ఏదైతే దుష్ట శక్తులు ఇటు కష్టపడినటువంటి జన సైనికులకు కాకుండా తమ కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసి ట్రైబల్ గా ఉన్నటువంటి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ నాయకులు తీసుకొస్తున్న. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అధిష్టానం బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం.